మిత్రులందరికీ స్వాగతం. మాఘపురాణంలో 30వ అధ్యాయం మార్కండేయుని వృత్తాంతము. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండుని జననము, కాశీ విశ్వనాథుని దర్శనము, విశ్వనాథుని వరం వలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి, మహారాజా, ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్ధగా ఆలకింపుమని ఈ విధంగా చెప్పసాగారు. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరాలు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను. 5 ఏళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నింటినీ పూర్తి చేసిరి. 6వ ఏడు దాటగానే మార్కండేయునికి చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రి వల్లనే అచిరకాలంలోనే సకల శాస్త్రములు, వేదాంత పురాణ ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలందెను. అయినను మరుద్వతి మృకుండులు నిత్యమును మార్కండేయునకు, కుమారా, నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలు పొందుచున్నావు. అందులకు మేమెంతో ఆనందించుచున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగవలయను. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును. నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయమును వృద్ధి అగును అని చెప్పుచుండెడు వారు. అటుల 15 సంవత్సరములు గడిచిపోయినది. రోజురోజుకు తల్లిదండ్రుల ఆందోళన, భయము ఎక్కువగా ఉన్నవి. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవం చేయవలనని తలచి మహర్షులందరకును ఆహ్వానం పంపినారు. మునీశ్వర్లు, గురువర్యులు మొదలగు వారందరూ మృకుండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకుండు ఆనందం పొంది అతిథి సత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చి పెద్దలందరకు నమస్కరించాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా ఆయన మార్కండేయుని వారించినారు. అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరిట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించెను. అంత వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడు కమ్ము అని దీవించితిరి గదా, అది ఎటులాగును? ఇతని ఆయుర్దాయము 16 ఏండ్లే కదా. ఇప్పుడు 15వ జన్మోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము ఇతడు ఇంకొక సంవత్సరం మాత్రమే జీవించునని అనెను. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. చిరంజీవివై వర్ధిల్లుమని దీవించినందున వారి వాక్కులు సత్యములు గాని బాధపడి, దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించిరి. వశిష్ఠులు కొంతమేరకు ఆలోచించి, మునిసత్తములారా, మనమందరమును ఈ మార్కండేయుని వెంటబెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు పోవుదము రండు అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడుకొని పోయిరి. మునీశ్వరుల యాగమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించు నాయన అని దీవి. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటునకు విచారములు వెలిబుచ్చి కొంత తడవాగి, భయపడకమని మార్కండేయుని దగ్గరకు చేరదీసి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునుల వంక చూచి, ఓ మునులారా, మీరు పోయిరండు, ఇతనికి ఏ ప్రమాదము జరగనేరదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా సేవించుచుండుము. నీకే అపాయము కలుగదని ధైర్యము చెప్పి పంపివేశను. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథుని సేవించి వచ్చేదను అనుజ్ఞ ఇమ్మని కోరగా, మృకుండు అతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. మృకుండు కుటుంబ సహితముగా కాశీకి పోయి విశ్వేశ్వరాలయం సమీపం అందొక ఆశ్రమమును నిర్మించెను. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనే ఉండసాగెను. క్రమముగా నాతడు 16వ ఏట ప్రవేశించెను. మరణ సమయం ఆసన్నమైనది.
యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు గొనిదెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివసన్నిధిలో ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి ఆ సమీపమునందు నిలవలేకపోయిరి. కాలపాశము విసురుటకు చేతులు నెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించి ఆ తేజస్సు యమభటులను అగ్ని కణముల వలె బాధించెను. ఆ బాధ కొరవలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునికి ఎరిగించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాశమును విసరెను. మార్కండేయుడు కన్నులు తెరిచి చూచుసరికి యముడు అతని ప్రాణములను తీసుకుని పోవ సిద్ధముగా నుండగా అతడు భయపడి శివలింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడు పార్వతీపతి తన భక్తునికి ఆక్రందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించెను. యముడు చనిపోవడచే అష్టదిక్పాలకురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివునికి అనేక విధములుగా ప్రార్థించిరి. కోపము చల్లార్చుకో మహేశ, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి 16 ఏండ్లు మాత్రమే ఆయువుని ఇచ్చితిరి గదా. అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీసుకొనుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా చేసితిరి. అందుకు మేమెంతయో ఆనందించుచున్నాము. కానీ ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటు గదా. కాన మరలా యముని బ్రతికించుండని వేడుకొనిరి. అంతట ఈశ్వరుడు యముని బ్రతికించి, యమ, నీవు నా భక్తుల దరికి రావలదు సుమా అని హెచ్చరించి అంతర్ధానమయ్యను. పరమేశ్వరుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందులకు మృకుండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస ప్రతిఫలమే తన కుమారుని కాపాడిందని నమ్మి ఆ మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను. ఫలశ్రుతి. గృత్సమద మహర్షి జహ్నమునితో ఇట్లనెను. జహ్నముని, ధర్మ ప్రబోధము కల మాసములలో మాఘమాసము ఉత్తమోత్తమము. యజ్ఞము మొదలైన పుణ్య కామ్య కర్మలనన్నింటినీ చేయుట వలన వచ్చును తంటి పుణ్యము మాఘమాస వ్రతము ఒకదానిని చేసినంతనే వచ్చును. మాఘమాస వ్రతము సర్వపుణ్యక్రియల సారము. అన్ని విధములగు తపస్సులకు సారభూతమైనది. సర్వధర్మముల సారము. శివకేశవులిద్దరికిని ప్రీతిపాత్రమైనది. సూర్యుడు, అగ్ని, బ్రహ్మ మొదలగు దేవతల దయను కూడా కలిగించును. సర్వసుఖములను ఇచ్చును. ఈ మాఘమాస వ్రతమును గూర్చి నేను చూచిన దానిని, విన్నదానిని, తెలిసిన దానిని నీకు అడుగకనే చెప్పితిని. మానవుడు అన్ని ధర్మములను ఆచరింపలేకపోయినను మాధవ ప్రీతికరమైన మాఘమాస వ్రతమును విడవక ఆచరించినచో సర్వధర్మములను ఆచరించినట్ల వలన వచ్చు ఫలితము పొందును. ఈ పురాణమును శ్రీహరి సన్నిధిలో చెప్పువాడును భక్తితో వినురువారును ఇహపరములయందు సర్వసుఖములను పొంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరును. సూతుడు సౌనకాది మహామునులతో ఇట్లనెను. మాఘమాస వ్రతము సర్వపుణ్యములను ఇచ్చును, సర్వైశ్వరములను ఇచ్చును, అన్ని రోగములను పోగొట్టి ఆయుర్దాయమును పెంచును, విష్ణు సాన్నిధ్యమును కలిగించును, ముక్తిని కోరిన వారికి ముక్తి ఇచ్చును, కోరిన కోరికలను ఇచ్చును, వినయ విధేయతలు కల శిష్యునకు, శ్రద్ధ గలవానికిని, మంచి నడవడిక కలవానికి, ఆత్మజ్ఞానికి ఈ వ్రతమును చేయుండని చెప్పవలెను. సౌనకాది మహామునులకు రోమహర్ణుని పుత్రుడు నైమిసారణ్యమున మాఘమాస వ్రత మహిమను వివరించుచు నీ కథలను చెప్పెను. అతడు చెప్పిన వానిలో కొన్ని కథలు శివుడు పార్వతికి చెప్పినవి, కొన్ని దిలీప మహారాజునకు వశిష్ఠ మహర్షి చెప్పినవి, మరికొన్ని గృత్సమదనుడు మహర్షి జహ్నుమునికి చెప్పినవి, ఇక కొన్ని మొత్తము మీ కథలన్నింటినీ కలిపి సూతుడు సౌనకాది మహర్షులకు చెప్పినవి. సూతుడు అనేక పురాణ కథలను ఎరిగిన వాడొగుట చేత ఆయా సందర్భంలో ఆయా వ్యక్తులకు చెప్పిన కథలను కలిపి చెప్పమని గ్రహింపవలెను. ఇది మాఘం పురాణంలందరి 30 అధ్యాయాలు సంపూర్ణం. షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.